ఇలా ఉంటాయన్నమాట. ముక్క చూసారా ఎంత పొడుగుందో, అందుకని వెడల్పు దాకా తీసానమాట పైనుంచి. అబ్బా! మంచి సువాసన అండి. ఇల్లంతా చేపల కూర వాసనే మాట. కొత్తలాడుతుంది. మాకు చిన్నప్పుడు ఏం చెప్పేవారంటే, ఈ వాటర్ లేకుండా ఎగరబెట్టుకుంటే కూర చాలా బావుంటుంది. హోల్స్ పడాలన్నమాట. ఈ బుడగల కింద ఉన్నాయి. కన్నం కింద పడిపోయినప్పుడు కూర దింపేసుకోండి అంటారు. లేదా ఆయిల్ పైకి తేలిపోతే కూర దింపేసుకోండి ఉడికిపోయినట్టని చెప్పేవారుమాట. ఇదిగోండి సందువాలు తీసుకొచ్చారన్నమాట. చక్కగా బాగున్నాయి. 2 సందువాలు తీసుకున్నారు. మా వారికి చాలా ఇష్టం అండి. ఫేవరెట్ ఫిష్ మాట ఇది. ఈ కర్రీ చేయాలి ఇప్పుడు. ఈ 2 చేపలని అయితేని ఇప్పుడు శుభ్రం చేసేద్దామని చెప్పేసి ఇంక నేను కూడా ఫ్రెష్ అవ్వలేదన్నమాట. ఫ్రెష్ అయిపోవాలంటే ముందు ఈ క్లీన్ చేసేసుకోవాలి కదా. క్లీన్ చేసేసి ఫ్రెష్ అప్ అవుదామని అనుకుంటున్నాను. ముందు బాగు చేసేసి చూపిస్తాను. ఇదిగోండి ఇంకా గ్యాస్ వెలిగించేసి కర్రీకి అయితే రెడీ చేస్తున్నాను. రైస్ అయిపోయింది. మసాలా కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. మసాలా అంటే కొంచెం గసగసాలు, జీడిపప్పు, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి చేశాను. రుబ్బనమాట. ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, చిన్న అల్లం ముక్క. ఇదిగోండి చేప. సందువ ఇగురైతే చాలా బాగా ఇష్టంగా తింటారు. ఫ్రై కూడా చేసుకోవచ్చు. అయితే మా ఇంట్లో ఏంటంటే కొంచెం మా హారిక మట్టికి ఇగురు కాదు, నాకు ఎప్పుడు కావాలంటుంది. చెల్లి మట్టికి ఎప్పుడు చేస్తుందంట. ఇంకా మన మట్టికైతే ఇగురు చేసేస్తానే. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. కొద్దిగా వేరుశనగ నూనె వాడతాను నేను నాన్ వెజ్ కర్రీస్లోకి. మాతో నూనె పడుతుంది, లేకపోతే నూనె లేకపోతే బాగోదు. ఇంకా దీంట్లోకి ఏంటంటే స్టార్ మసాలా ఫ్లేవర్ ఉంటుంది కదా, అది వేస్తాను అన్నమాట నేను. బాగుంటుంది టేస్ట్. కొంచెం ఆయిల్లో ముందుగా వేసుకుందాం. కొంచెం కాగాలి. కాగిన తర్వాత వేగితే బాగుంటుంది. ఇదిగోండి ఈ ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. ఇదిగోండి వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేసేస్తున్నాను. వెడల్పు దాకా తీసుకుంటున్నాను. చేప ముక్కలు కొంచెం పొడుగ్గా పెద్దగా ఉంటాయి కాబట్టి సందువగా 2 ముక్కల కింద కట్ చేసి కూడా కోస్తారు. నేను ఇంకొక ముక్క కిందే పొట్ట ముక్క అది కలిపి పొడుగ్గా కట్ చేశాను అనమాట. చూపిస్తాను ముక్కలు కూడా. మనకి ఇప్పుడు ఏంటంటే దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలి. సాల్ట్కి గిన్నె కడిగి పక్కన పెట్టాను. అది ఎండాలి, లేదా తెడొచ్చేస్తుంది కదా. అన్నీ ఒకటి అయిపోయినాయల్లా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి. మళ్ళీ నూనె పక్కన పెడతాం కాబట్టి జిడ్డుగా ఉంటాయి సామాన్లని మళ్ళీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇవి కూడా మళ్ళీ ఇంకోసారి అత్తమాట నెలకు ఒకసారి, వారానికి ఒకసారి, ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు అలా ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. లేకపోతే జిడ్డు పట్టేసి ఎలా పడితే అలా అయిపోతుంది. ఇంకా ముక్కలు చూపిస్తాను కదా, ఇదిగోండి ఇలా పొడుగ్గా ముక్కలు. అదే మార్కెట్లో అనుకోండి పొట్ట ముక్క వేరేగా కట్ చేస్తారు. ఇలా ఉంటాయన్నమాట. ముక్క చూసారా ఎంత పొడుగుందో, అందుకని వెడల్పు దాకా తీసానమాట పైనుంచి. ఇవి వేగనిద్దాం దోరగా అయితే. ఇలా వెడల్పు దాకా చేపలకి స్పెషల్గా ఇలాంటి దాకలు తీసుకుంటే అండి ఖాళీగా ఉడుకుతుంది. వెడల్పుగా ఉండడం వల్ల ముక్క ఇడిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను సాల్ట్ కూడా వేస్తాను కదా ఉల్లిపాయ ముక్కలతో పాటు త్వరగా మగ్గుతుందని. పసుపు అండి, కొంచెం పసుపు ఎక్కువే పడుతుంది. ఇది ఆర్గానిక్ పసుపు అన్నమాట, మన టెర్రస్ మీద పెంచింది. ఈ ఇయర్ అయితే పసుపు తక్కువ, ఇంకా పెట్లా పోయాను. బాగా లాస్ట్ ఇయర్ అయితే ఇంకా నాకు హార్వెస్ట్ చేయడానికి కూడా చిరాకు వచ్చేసింది అన్నమాట. అంత పంట పండేసింది. ఎంత బాగా వచ్చిందంటే పసుపు అన్ని కుండీల్లోనే పెంచానండి. ఈ ఇయర్ కొంచెం లేట్గా పెట్టడం వల్ల ఏంటో ఆ టైం దాటిన తర్వాత ఏంటో కొంచెం మొక్క మరి లోపల పెద్ద ఊరు ఉండదు అనుకుంటున్నాను. చూడాలి. కారం కూడా మనం ఆడించుకున్నాయి. ఈ 2 కూడా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను. కలర్ అది పోకుండా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట, పుచ్చది పట్టకుండా. అండి ఇలా దోరగా వేగుతున్నాయి కదా. ఇంకా ముక్కలు వేయట్లేదు. సందువ ముక్కలను కూడా, అంటే చేప ముక్క అంటే ఏదైనా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి గట్టి పెట్టేసి తిప్పాలి కాబట్టి కొంచెం కారం వేసుకున్నప్పుడు నేనేం చేస్తున్నానంటే ముందు కొంచెం కారం వేసేసి, అలాగే పచ్చి మసాలా ముద్ద నూరుకొని పక్కన పెట్టుకున్నాను కదా, కొంచెం ఒక జీడిపప్పు, కొద్దిగా గసగసాలు, ఈ పేస్ట్ మాట ఇది కూడా వేసేద్దాం. ఈ ముద్ద కూడా వేసేస్తే పచ్చివాసన పోయేలాగా కొంచెం వేపుకుందాం. ఇలా వేపుకోవడం వల్ల ఎక్కువసేపు ఉడకపెట్టక్కర్లేదు అన్నమాట. వేసేసుకోవాలన్నమాట మసాలా ముద్ద అంతా కూడా కరెక్ట్గా దీనికి సరిపడగా. నేను అంటే ముక్కలను బట్టి మసాలా అనేది ఆడుకున్నానండి. ఘాటు కావాలంటే కొంచెం లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క అది చేసుకుని రుబ్బుకుంటే మంచి సువాసనతో బాగుంటుంది. ఇదిగోండి ఇలా మంచిగా దోరగా వేగింది కదా. ఇప్పుడు చేప ముక్కలు వేసేస్తాను.
ఇలా పొడుగ్గా ముక్కలన్నీ పరిచేసుకుందాం. ఇలాగా అన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వేసిపోద్దాం. చాలామంది ఉల్లిపాయ ముద్ద నూరుకుని కూడా వండుకుంటారండి. మాకు ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు ఇలాగ చిన్నగా కట్ చేసేసి వండడం అలవాటు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అలవాటు మాట. అంతే, ఒకసారి చేసుకుంటాం, కొంచెం చిన్నగా కట్ చేసుకుంటాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది కొంచెం కదపాలి, గరిటెది పెట్టకుండా. మనం ఏం చేయాలంటే ఇలాగా నీళ్ళు కూడా పెద్ద అవసరం లేదు, కొంచెం ఇలా ఉంటే చాలు. ఇప్పుడు సన్న సెగన ఉడికితే బాగుంటుంది అన్నమాట. కొంచెం అంటే మొత్తం అంతా ఒక 5 నిమిషాల మట్టుకి హై ఫ్లేమ్ మీద పెట్టి తర్వాత సిమ్లో పెట్టుకుని ఒక 15 నిమిషాలు ఉడికితే బాగుంటుంది. అలా ఒక 20 నిమిషాలు మనకి కూర సిమ్లో అలా ఉడికితే మంచిగా నూనె అంతా పైకి తెరిపోతే కర్రీ అయిపోయినట్టేనండి. ఇంకా కొత్తిమీర అది మీరు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు ఇందాక హై ఫ్లేమ్ మీద పెట్టాను ఒక 5 నిమిషాలు, తర్వాత సిమ్లో పెట్టేసాను. ఎంతవరకు ఉడికిందో ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి ఉడుకుతుంది. కొంచెం ఉప్పు తక్కువైందని ఉప్పు వేసాను అనమాట. ఇప్పుడు ఇంకా ఆయిల్ అంతా ఇప్పుడిప్పుడు పైకి తేలుతుంది. ఇంకా సేపు ఉంచితే సరిపోతుంది. మనం కొంచెం గట్టి పెట్టకుండానే ఇది కలుపుకుంటే సరిపోతుంది. ఇలా గ్రేవీ కావాలంటే చాలామంది ఇలా కూడా దింపేస్తారు, తోడుకుపోతుందని. ఇంకొంచెం ఎగరనిద్దాం. పచ్చి మసాలా వేసాం కాబట్టి ఆ స్మెల్ ఉంటుంది. లేదంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం మసాలా పొడి వేసుకున్నా బాగుంటుంది అన్నమాట. అబ్బా, మంచి సువాసన అండి. ఇల్లంతా చేపల కూర వాసన మాట. కొత్తగా ఆడుతుంది. మాకు చిన్నప్పుడు ఏం చెప్పేవారంటే ఈ వాటర్ లేకుండా ఎగరబెట్టుకుంటే కూర చాలా బాగుంటుంది. హోల్స్ పడాలన్నమాట. ఈ బుడగల కింద ఉన్నాయి, కన్నం కింద పడిపోయినప్పుడు కూర దింపేసుకోండి అంటారు. లేదా ఆయిల్ పైకి తేరిపోతే కూర దింపేసుకోండి, ఉడికిపోయినట్టని చెప్పేవారు మాట. అండి, కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర పట్టుకెళ్ళిపోదాము. చల్లారిన తర్వాత తిన్నా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది అన్నమాట. అంటే ఫ్రెష్ చేపలు అయితే టేస్ట్ బాగుంటాయి కదా. కూర అయితే దింపేసాను. వేడివేడి అన్నంలో కొంచెం వేడివేడి కూర భలే ఉంటుందండి టేస్ట్ అయితేనే. నేనైతే ఇప్పుడు కదపట్లేదు, కొంచెం చల్లారిన తర్వాత తింటేనే బాగుంటుంది. కాబట్టి మూత పెట్టేసి మీకోసం టేస్ట్ చేసి చెప్తాను అన్నమాట, ఎలా ఉంది ఏంటన్నది. టేస్ట్ చేద్దాం. వేడి వేడి అన్నం ముక్క తీసుకుని, ఒకటే ముళ్ళు ఉంటుందండి, పిల్లలు కూడా హ్యాపీగా పెట్టచ్చు మనం. బాగా కాలుతుంది. సందువ అంటే సందువయ్యే, నిజంగా చాలా బాగుంటుంది. కూర కూడా టేస్ట్ చేద్దాం. ఒక ముద్దతో ఆగమాట. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. సరదాగా మా వారు తీసుకొచ్చారు సందువ చేపలను అయితేనే. చూసారు కదా, చేపలను కూడా చూపించాను కదా. చక్కగా అవి కట్ చేసేసి కూర అయితే వండేసాను. వేడివేడిగా చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇదండి ఈరోజు అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.